ఈరోజైతే డ్యూటీ త్వరగా అయిపోయిందని బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను మామ. ఎలా ప్రిపేర్ చేశానో, ఎలా వండానో మీరు చూద్దురు గాని రండి మామ. ముందుగా చికెన్ అయితే నీట్‌గా కట్ చేసుకున్నాను మామ. స్కిన్ అంతా తీసేసి. ఇక్కడైతే ప్యాకెట్టే దొరుకుతది. ఆ ప్యాకెట్టే కట్ చేశాను మామ. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేశాను మామ సన్నగాని. అలాగే పచ్చిమిర్చి, టమాటా మొత్తం సన్నగా అయితే కట్ చేశాను మామ. ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసిన ముందు దబరా అయితే పెట్టుకున్నాను మామ. దబరా పెట్టుకుని దాంట్లో బిర్యానీ సామాను అన్నీ ఏసేశాను మామ. బిర్యానీ సామాను వేసేసిన తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఏసేశాను మామ. పచ్చిమిర్చి అవి ఏసి అయి అయితే ఫ్రై చేసేశాను మామ నీట్‌గాని. ఇట్లాంటి స్టేజ్‌లోనే సాల్ట్ అయితే ఏసుకోవాలి మామ. సాల్ట్ ఏసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతాయి మామ ఆనియన్స్. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా అయితే ఏసేశాను మామ. టమాటా అయితే ఏసి మొత్తం మిక్స్ చేసేశాను మామ. ముందుగా మిక్స్ చేసి దాని మీద ప్లేట్ అయితే పెట్టి ఒక్క నిమిషం అయితే ఉంచాను మామ. ఆ ప్లేట్ తీసిన తర్వాత మొత్తం అయితే బాయిల్ అయిపోయింది మామ. అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ గట్టి పెట్టి అయితే ఒక్కసారి తిప్పాను మామ. అయి తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను మామ. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే ఏసాను మామ. ఎందుకంటే దీంట్లోనే చికెన్ కూడా ఏసుకోవాలి కాబట్టి మామ. అలా వేసిన తర్వాత ఇలాగ ఆయిల్ అయితే సెపరేట్ అవుద్ది మామ. సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో ఏయాలి మామ. దీంట్లో ఏసిన తర్వాత మొత్తం అంతా ఆ మసాలాలు పట్టేలాగా మొత్తం అంతా తిప్పేవాళ్ళు మామ. మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కింద దాకా తిప్పాలి మామ. మొత్తం తిప్పిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ప్లేట్ మూతేసి అయితే మాత్రం ఉంచాలి మామ. ఆ మసాలాలన్నీ చికెన్‌కి పడతాయి మామ. అది పట్టిన తర్వాత మనం అయితే ధనియాల పౌడరే మన కిచెన్‌లో ఎన్ని పౌడర్‌లుంటాయి అన్ని పౌడర్‌లు ఏసేసాను మామ. చికెన్ మసాలా పౌడరు మొత్తం అన్ని సాల్ట్ కూడా ఏసాను మామ. అలాగే మనం తెచ్చుకున్న పెరుగైతే ఏసాను మామ. అలాగే పెరుగేసుకొని మొత్తం తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి మామ. అవి వేసుకొని ఒక్కసారి తిప్పేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకొని ఉంచాలి మామ. మొత్తం ఒకసారి మూత తీసి చూస్తే వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది మామ పొలోమని. ఆ బాయిల్ అయిన దాంట్లోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని అయితే దీంట్లో వేసుకోవాలి మామ. రైస్‌ని అయితే వేసుకొని ఒక్కసారి అయితే నీట్‌గా తిప్పేసుకోవాలి మామ. అలా తిప్పేసుకొని ప్లేట్ మూతేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉంచుకొని ఒక్క 5 నిమిషాల తర్వాత అయితే మనం ప్లేట్ తీస్తే ఇలా దగ్గర పడతది మామ. ఈ స్టేజ్‌లోనే మీరేమన్నా ఏసుకోవాలన్నా పుదీనా, కొత్తిమీర ఏమేసుకోవాలన్నా మీరేసుకోవచ్చు మామ. నా దగ్గరైతే లేవు దాని మూలంగానే ఎయలేదు మామ. ఈ స్టేజ్‌లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి ప్లేట్ మూతేసుకోవాలి మామ. ప్లేట్ మూతేసుకొని దానిపైన ఆవిరి ఏమీ బయటకు రాకుండా మొత్తం బరువుకి ఏదన్నా పెట్టుకోవాలి మామ. ఇక్కడైతే నేను వాటరేసి తబరా పెట్టాను మామ. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయితే తీస్తే సూపర్ ఉంది మామ. సూపర్ ఉంది. ఇలా సర్వ్ చేసుకొని దాంట్లో ఉల్లి చట్నీ కలుపుకొని తింటే వేరే లెవెల్ మామ. వర్త్ వర్మ వర్త్ అన్నట్టున్నది మామ. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. అలాగే